హైదరాబాద్లోని హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో అస్థి పంజరం కలకలం రేపింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో 7 ఏళ్లుగా ఎవరూ లేని ఇంట్లో అస్థి పంజరం లభ్యమైంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్థి పంజరం ఎవరిది, ఎవరు చంపారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ఓనర్ విదేశాల్లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అస్థి పంజరం కలకలం రేపింది. నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో దాదాపుగా 7 సంవత్సరాలుగా ఎవరూ లేనటువంటి ఒక ఇంట్లో అస్థి పంజరం లభ్యమైంది. అంటే దాదాపుగా మరి ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు చంపేశారు, ఆ అస్థి పంజరం ఎప్పటి నుంచి అక్కడ ఉంది, అంటే మృతదేహం ఏ స్థాయిలో, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా ఉంటుంది అస్థి పంజరంగా మారింది. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో అక్కడ స్థానికులు సమాచారం అందించారు పోలీసులు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అసలు అస్థి పంజరం ఎవరిది, ఎవరన్నా చంపారా ఏంటి అనే దాని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి ఓనర్ విదేశాల్లో ఉంటారని స్థానికులు చెబుతున్నారు పోలీసులకి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, నాంపల్లి మార్కెట్ సమీపంలోని 7 ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవరు ఉండట్లేదని చెప్తున్నారు స్థానికులు. సో అస్థి పంజరం ఎవరిది అనే ఒక ప్రాథమిక అంచనాకి ఏమన్నా పోలీసులు వచ్చారా? ఎట్లా ఎంక్వైరీ సాగుతోంది దీనిపైన? ఈ రోజు ఉదయం ఇంట్లోకి ఒక అబ్బాయి పైకి వెళ్తూ ఉండగా కిటికీలో నుంచి అక్కడ మొత్తం అస్థి పంజరం గమనించడంతో వెంటనే స్థానికులకి అబ్బాయి విషయం చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇంటి యజమాని అమెరికాలో ఉంటున్నారు. వారు 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరు ఉండట్లేరు అని చెప్పేసి కూడా స్థానికులు పోలీసులకు చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు సంబంధించిన ఇంటి యజమానికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. ఎవరో చంపి అక్కడ బాడీని పడేశారా, లేదంటే ఇంట్లోనే ప్రమాదశాత్తు మృతి చెంది అక్కడే బాడీ పడిపోయిందా అనే దానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. దాదాపు మొత్తం అస్థి పంజరమే అక్కడ ఉంది కాబట్టి చాలా రోజుల క్రితమే చనిపోయి ఉంటారు. ఆ చనిపోయింది మెయిలా ఫీమేల్ అనేది కూడా గుర్తుపట్టని స్థితిలో ఉన్నదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అస్థి పంజరాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఆ ఇంటి యజమానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని వారిని సంప్రదిస్తేనే ఇంట్లో ఎవరైనా చనిపోయారా, లేదంటే ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేసి వెళ్లారా అనే దానికి సంబంధించి వివరాలు తెలుస్తాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. అయితే 7 సంవత్సరాలుగా ఇంట్లో ఎవరు లేకపోవడం, ఆ ఇంటి వైపు కూడా ఎవరు చూడకపోవడంతో ఆ మృతదేహం ఎవరిది అనేది కూడా గుర్తుపట్టలేని స్థితిగా అస్థి పంజరంగా మారిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే ఉదయం ఒక అబ్బాయి ఇంట్లో నుంచి ఆ పక్కింటి నుంచి ఆ ఇంటిపైకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే కిటికీలో నుంచి అస్థి పంజరం కనబడింది అని చెప్పేసి అబ్బాయి పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. और सलमान